ముందుగా నరసింహారెడ్డి గారు మనం చూస్తున్నాం ఓయూలో గతంలో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉద్యమం సందర్భంగా మనం చూసినాం బారికేడ్లు కావచ్చు ఆంక్షలు కావచ్చు. ఈరోజు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మళ్ళీ అలాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఈ పరిస్థితులు ఎందుకు తలెత్తాయంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్కు సంబంధించిన బీఆర్ఎస్వి నేతలను కూడా నిన్న రాత్రి నుంచి అరెస్ట్ చేసి తిప్పుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి కూడా వారికి సంబంధించిన వివరాలు తెలియట్లేదనే అంశం కూడా ఉంది. రాజుగారు మీరు అన్నట్టు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కోసము అసలు ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే మొదటి నుంచి కూడా సామాజిక చైతన్యానికి విద్యార్థుల చైతన్యానికి ఒక ప్రతీక. జార్జి రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే కూడా మొన్న జరిగిన 2014 కంటే ముందు జరిగిన తెలంగాణ కోసం కొట్లాడిన చైతన్యం కూడా ఉస్మానియా యూనివర్సిటీది, అటు కాకతీయ యూనివర్సిటీ. మీరు అన్నట్టు సమైక్యాంధ్రలో తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు కూడా ఈ బ్యారకెట్ లేవు. ఇవాళ పెట్టిన బ్యారకెట్లు అయ్యా లేవు. ఆ రోజు కూడా సమైక్య పాలకులు ఎన్సీసీ దగ్గర పెద్ద బ్యారకెట్ పెట్టి పోలీస్ క్యాంప్ ఉండేది. అక్కడ పోలీస్ స్టేషన్ అవతల ఇమీడియట్గా బీఆర్ఎస్లు దాటిన తర్వాత అక్కడ ఒకటి ఉండేది. ఈ రెండింటి మధ్యనే ఉండేది. ఇక్కడ విద్యార్థులు ఫ్రీగా తిరగగలిగేవాళ్ళు. ఈ దుర్మార్గం ఇయ్యాల రోడ్డుకు అటువైపు ఇటువైపు పొద్దున వాకింగ్ పోతే వాళ్ళు కొంతమంది కలిసి వస్తుంటే చెప్పినారు, ఇది మీరు టీవీలో చెప్పాలి, ఈ బ్యారకెట్ లేని రోడ్డుకు అటువైపు ఇటువైపు అంటే రోడ్డు ఇప్పుడు ఈయన పోతుంటే ఈ మహారాజు పోతుంటే రోడ్డుకు అటు నుంచి ఇటు నుంచి బ్యారకెట్ల నుంచి రోడ్డు దగ్గరికి ఎవడు రాలేడు. ఇంత నిర్బంధంలో ఇంత ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ అటానమస్ యూనివర్సిటీ, అది అసలు ప్రభుత్వం జోక్యం దాంట్లో ఉండకూడదు. పోలీసు వాళ్ళు ఒకప్పుడు ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్సలర్ ఉన్నప్పుడు కానీ మిగతా రామరెడ్డి గారు ఉన్నప్పుడు కానీ మిగతా వాళ్ళు ఎవరు ఉన్నప్పుడు కూడా పోలీసు వాళ్ళు వీసీ పర్మిషన్ తీసుకొని యూనివర్సిటీలో అడుగు పెట్టాలి. ఏమైంది మీ సమైక్య పాలనలో? అసలు పోలీసు వాళ్ళు డైరెక్ట్గా ఎట్లా పోతారండి యూనివర్సిటీకి? సీఎం వచ్చినా ఎవరు వచ్చినా పోలీసు వాళ్ళు ఏంది అంత నిర్బంధం, అంత రక్షణ? దేనికి ఎందుకు అంత భయపడుతున్నారు రేవంత్ రెడ్డి? నువ్వు ఇలా నీ భయానికి ప్రతీక కదా ఈ బ్యారకెడ్లు. ఈ 1000 మంది పోలీసు వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీకి నువ్వు నిన్న రాత్రి నుంచి బీఆర్ఎస్ విద్యార్థుల నాయకులందరినీ మా నాయకులని అరెస్ట్ చేసి హౌస్ అరెస్టులు చేసి తీసుకుపోయి జైల్లో పెట్టి కొంతమందిని కేసులు పెట్టి నువ్వు భయపడుతున్నావు రేవంత్ రెడ్డి. నేను చెప్తున్నాను, భయం లేకపోతే నువ్వు ఇంతమంది మార్బలము, ముందస్తు అరెస్టులు, బ్యారకేడ్లు, నిజంగా నువ్వు తెలంగాణ ఉద్యమం మీద నీకు కనుక ఉంటే, నువ్వు ఉద్యమాలు లేవు కాబట్టి నీకు తెలవట్లే. ఒక హాస్టల్ భవనానికో ఏదో భవనాలు ఓపెన్ ఇంకపోతున్నావు ఇవ్వాల. ఏంటి నువ్వు చేసే మారణకాండ? ఇవ్వాలి నువ్వు చేసే దుర్మార్గమైన చర్యలు, నిర్బంధము, పోలీసు వాళ్ళు దేనికి? ఇది అరెస్టులు ఎందుకు చేస్తున్నావు చెప్పు, ఫస్ట్ చెప్పండి మీరు. ఏ హామీలు ఇచ్చి నువ్వు నెరవేర్చుంటే నిజంగానే ఇవ్వాలి నిజాయితీగా విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ నువ్వు ఇచ్చిన హామీలు 20 నెలలు నెరవేర్చుంటే నిర్భయంగా పోవచ్చు. నువ్వు ఎందుకు బ్యారకెట్లు పెట్టుకోవాలి? ఎందుకు అరెస్ట్ చేయాలి? ఎవరైనా చాటికి ప్రశ్నించినా నువ్వు జవాబులు చెప్పే అవకాశం ఉంది. మరి ఏం హామీలు ఇచ్చినావు ఎన్నికల ముందు? నువ్వు విద్యార్థులకు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తాము అంటే జూలైలో ఏమవుతుంది, జూన్లో ఏమి ఇస్తాము అన్నీ మొత్తం ఆ సంవత్సరంలో ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ఇస్తాను. ఒక్క సంవత్సరం లోపు 1,00,000 ఉద్యోగాలు ఇస్తానన్నావు. ఒక్క సంవత్సరం లోపు 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పినావు. ప్రతి నెల నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి బొంకు మాటలు మాట్లాడు, దొంగ మాటలు మాట్లాడినావు. నెక్స్ట్ నువ్వు ఇచ్చిన విద్యార్థులకు ఇచ్చిన మరొక హామీ భరోసా కార్డు. 5 లక్షల భరోసా కార్డు ఇస్తా, మీరు ఫీజులు కట్టుకోవచ్చు, కంప్యూటర్ కొనుక్కోవచ్చు, ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు అని చెప్పినావు. ఇది కాక విద్యాజ్యోతి పథకం కింద ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 10 పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 25,000, డిగ్రీ పాస్ అయితే 50,000, పీజీ పాస్ అయితే 1,00,000 రూపాయలు. హర్రాజు పాడినట్టు పాడి ఇట్లాంటి అనేక హామీలు ఇవ్వాలా నువ్వు విద్యార్థులకు నిరుద్యోగులకు ఇచ్చినావు. అవే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఇవాళ ధర్నాలు చేస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలలో నువ్వు ఇచ్చినది సంవత్సరంలో ఎన్ని ఇచ్చిన ఉద్యోగాలు? 60,000 ఇచ్చిన, 70,000 ఇచ్చిన గొప్పలు చెప్తున్నావు. సిగ్గుండాలని నేను అనేది ఏంటంటే, కానీ ఓ నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగం వస్తుందా? రాత పరీక్ష లేకుండా ఉద్యోగం వస్తుందా? నువ్వు 60,000 ఉద్యోగాలను నోటిఫికేషన్లు చూపించమని విద్యార్థులు అడుగుతున్నారు. ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఇచ్చిన దరిదాపు 55,000 ఉద్యోగాలకు, దరిదాపు 59,000 ఉద్యోగాలకు, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నువ్వు నోటిఫికేషన్ ఇవ్వలే. ఎస్ఐకి నోటిఫికేషన్ ఇవ్వలేడు, గ్రౌండ్ పెట్టలే, ఏది పెట్టలే. చిక్కడపల్లి లైబ్రరీలో మన మీ వాళ్ళు పోతే ఉతికి ఆరేసి ఎంటబడి కొట్టే తక్కువ ఉంది, లాగులీడు ఇడిపించి. మరి ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఎడిపోయినా అడుగుతున్నారు వాళ్ళు. కడుపు మండుతుంది ఇవాళ. మీ క్యాంప్ ఆఫీస్కి నీ జూబ్లీస్ ప్యాలెస్కి వచ్చే దాడి చేద్దామని, ముట్టడి చేద్దామని చూస్తున్న పరిస్థితి. నిరుద్యోగ వృత్తి 4,000, 20 నెలల నుంచి ఇవాళ దరిదాపు 20 లక్షల మంది, 18 లక్షల మంది నువ్వే ప్రకటించినావు కదా. మరి వీళ్ళందరికీ నెలకు 4,000 చొప్పున, 20,000 చొప్పున ఒక్కొక్కరికి 80,000 ఇవ్వాలి కదా నువ్వు. మా 80,000 మాకేమని అడగడానికి వస్తుంటే నువ్వు బ్యారికేడ్లు పెడుతున్నావు. ఇలా
ఒక్కొక్క నిరుద్యోగికి నువ్వు బాకీ పడ్డ బాకీ 80,000 రూపాయలు. ఎందుకు ఇవ్వట్లేవు 80,000 రూపాయలు మరి ఇలా? విద్యాజ్యోతి కింద హర్రాజు బారినట్టు 10th పాస్ అయితే 10,000. ఎంతమంది ఎస్టీ విద్యార్థులకు ఇలా 10,000 చొప్పున ఇచ్చినావు? 10th పాస్ అయిన వాళ్ళకు దాదాపు 4-5 లక్షల మంది ఉంటారు. ఇచ్చినవా? మరి ఇంటర్ పాస్ అయితే 25,000 అంటే ఇచ్చినవా? డిగ్రీ పాస్ అయితే 50,000 అంటివి. ఎంతమంది ఎస్సీ విద్యార్థులకి 50,000 ఇచ్చినావు? ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు. పీజీ పాస్ అయితే 50,000, పీజీ పాస్ అయితే 1,00,000. హాస్టళ్లలో కనీసం గురుకులాలలో సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయి దాదాపు 56 మంది నుంచి 60 మంది చనిపోయారు. ఇది నీకున్న భయము. ఇవాళ విద్యార్థులు ప్రశ్నిస్తారని చెప్పి ప్రశ్నలు ఎదుర్కోలేని దమ్ము లేక నువ్వు ఇవాళ అక్కడికి పోవడానికి మంది మార్బలంతో అవసరం లేదు. నువ్వు విద్యార్థులను మోసం చేసినావు, నిరుద్యోగులను మోసం చేసినావు, అందరినీ విద్యార్థి లోకాన్ని మొత్తం కూడా మోసం చేసిన నీకు మొక్కము లేక వేల మంది పోలీసు వాళ్ళని పెట్టి ముందస్తు అరెస్టులు పెట్టి బ్యారికేడ్లు పెట్టి ఏంది నువ్వు సాధించేది? ప్రశ్నలకు జవాబు చెప్పు. హామీలు నెరవేర్చినట్టే చెప్పు, గుండె మీద చేసుకొని. అరే వచ్చి అడుగుతారు భయ్, నువ్వు చెప్పు అయ్యా మీకు ఇచ్చినామయ్యా, మరి ఎందుకు ఆందోళన చేస్తున్నాను? ఒక ట్రాన్స్పరెంట్గా మాట్లాడడం ఎందుకు? డైలాగ్ కొడితే సరిపోదు కదండి. పాలన అంటే డైలాగ్ కొట్టుడు కాదు, అబద్ధాలు ఆడుడు కాదు, బొంకటం కాదు. ఈ కాదు చేయవలసింది. సిన్సియర్గా నువ్వు చిత్తశుద్ధిగా నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చి ఉంటే నీకు భయమే అవసరం లేదు. ఇవాళ ఇంత నిర్బంధమా? ఒక ముఖ్యమంత్రి ఓయూకి వస్తే, యూనివర్సిటీకి వస్తే ఇంత నిర్బంధమా? హాస్టల్ నుంచి బయటకు వెళ్ళలేదు, ఇప్పుడు రోడ్ల మీద వాకింగ్ చేసేది లేదు, బయటకు వచ్చేది లేదు. సీఎంని కలవకూడదండి. నేను అడుగుతున్నా, నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ పోతున్నావు, ఉస్మానియాలో చదువుకుంటున్న విద్యార్థులు నిన్ను కలవకూడదా? ఎందుకు కలవకూడదో చెప్పు. దేనికి వస్తున్నట్టు మరి విద్యార్థులను కలవకుండా నువ్వు ఏం చేయడానికి వస్తున్నావు? అంటే ప్రారంభోత్సవం 1000 మంది పోలీసులు తీసుకొని రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోతావా? దీనికా నువ్వు ఓయూకి వచ్చేది? ఉస్మానియా యూనివర్సిటీకి నువ్వు వస్తుంటే విద్యార్థులతో సంభాషించాలి. మీరు రాహుల్ గాంధీ చెప్తాడు కదా, ఎక్కడ పోయిన యూనివర్సిటీలో ఆడగలుస్తున్నావు ఈడగలుస్తున్నావు అంటాడు కదా. నువ్వెందుకు కలవు? ఆర్ట్స్ కాలేజీ మీటింగ్ పెట్టు, ఆర్ట్స్ కాలేజీ ముందు మీటింగ్ పెట్టు. పోలీసు వాళ్ళు లేకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చిందని చెప్పి గుండె మీద చేసుకొని పచ్చి అబద్ధాలాడి మోసం చేసి విద్యార్థులతో వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి ఓట్లు వేయించుకొని ఇవాళ వాళ్ళని మోసం చేసి అలా వాళ్ళ ముందు మొక్కలు లేక ఈ మంది మార్బలంతో పోవటం అనేది తగదు. ఇది ఇప్పటికైనా మీరు విద్యార్థులకు ఇచ్చిన నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మీరు ఇంతకుముందు అన్నారు రాహుల్ గాంధీ ఎన్ని మీటింగ్లు పెట్టినండి అశోక్ నగర్లో? ఈ కోదండరాము వీళ్ళు వాళ్ళు అంతా కలిసి పెట్టారుగా మీటింగ్లు అందరూ. మరి వాళ్ళు ఎందుకో రాహుల్ గాంధీ మాట్లాడాలి అసలు యాక్చువల్గా. సంతకాలు పెట్టారుగా మీరు, ప్రియాంక గాంధీ యువ డిక్లరేషన్ అని పెట్టినారు కదా. ఇవన్నీ దాంట్లో పెట్టినాయే కదా. మీకు బాధ్యత లేదా రాహుల్ గాంధీ గారు? రాహుల్ గాంధీ మాట్లాడు, బట్టి విక్రమార్క ఒక్కవైపు సంతకం, రేవంత్ రెడ్డి ఒక్కవైపు సంతకం, ప్రియాంక గాంధీ ఒక్కవైపు సంతకాలు పెట్టి ఇచ్చారు కదా, కార్డులు ఇచ్చారు కదా, భరోసా కార్డులని ఇచ్చారు కదా. ఎడిపోయినాయన్ని ఇలా దుర్మార్గమైన పాలన చేస్తూ ఇవాళ విద్యార్థులు నిరుద్యోగిని మోసగించి ఓట్లు వేయించుకొని అవకాశవాదంగా వాళ్ళని వాడుకొని పావులుగా వాడుకొని ఇవాళ వాళ్ళని రోడ్ల మీద పరిస్థితి వస్తే బ్యారికేడ్లు పెట్టి నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ సాధించేది ఏమీ లేదు. ఇప్పటికైనా వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చండి. చాలా కీలకమైన అంశం ఇది. ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తిగా బ్యారికేడ్లు ఆంక్షలు పెట్టి విద్యార్థుల గొంతునొక్కే ప్రయత్నాలు అత్యంత దుర్మార్గమైనవని చెప్పేసి నరసింహారెడ్డి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతి ఏమైందో విద్యార్థులకు నిరుద్యోగులకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని కూడా నరసింహారెడ్డి గారు సవాల్ విసురుతున్న సందర్భం మనం చూస్తున్నాం.